ఇక్కడ చూడండి, మన ముందు కొన్ని వ్యాధుల జాబితా ఉంది. ఇప్పుడు మనం వీటిలో ఏవి సాంక్రమిక వ్యాధులో, ఏవి అసాంక్రమిక వ్యాధులో గుర్తించాలి. అలా గుర్తించాలంటే ముందు మనకు వాటి నిర్వచనాలేంటో తెలియాలి. సో, ముందు మనం వాటి నిర్వచనాలను తెలుసుకుందాం. ఒక వ్యక్తి నుండి మరొకరికి సులభంగా సంక్రమించే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు లేదా అంటువ్యాధులు అని అంటారు. అలా వ్యాపించని వాటిని అంటువ్యాధులు కాని వ్యాధులు లేదా అసాంక్రమిక వ్యాధులు అని అంటారు. కాబట్టి సాంక్రమిక వ్యాధులు ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి, కానీ అసాంక్రమిక వ్యాధులు ఒకరి నుండి ఇంకొకరికి రావు. అయితే ఇలా జరగడానికి కారణం సాంక్రమిక వ్యాధులను కలగజేసేటువంటి సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులనే వ్యాధి జనకాలు, ప్యాథోజన్స్ అని అంటారు. కాబట్టి సాంక్రమిక వ్యాధులు వ్యాధి జనకాల వల్ల వస్తాయి. వీటికి ఉదాహరణ బ్యాక్టీరియా, వైరస్ ఇటువంటివి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించి తమ సంతతిని పెంచుకుంటాయి. ఆ తర్వాత మనం తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే తుంపర్ల ద్వారా గాల్లోకి ప్రవేశించి ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా సోకుతాయి. ఇక అంటువ్యాధులు కానివి వ్యాధి జనకాల వల్ల రావు, కాబట్టి ఇవి ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించవు. అయినప్పటికీ ఇవి మన శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఇవి జన్యుపరమైన లోపాల కారణంగా, అలాగే పర్యావరణ కారకాల వల్ల వస్తాయి. అంటే అసాంక్రమిక వ్యాధులు ప్రమాదకరమైన రసాయనాలకు గురి కావడం వల్ల, అనారోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల, లేదా కొన్నిసార్లు పుట్టుకతోనే వచ్చే జన్యులోపాల వల్ల వస్తాయి. కాబట్టి మనం మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఇలాంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే వయస్సు, లింగం, అలాగే జన్యువుల వంటి కారకాలను మనం మార్చలేము. ఉదాహరణకు వయస్సు పెరిగి వృద్ధాప్యం వచ్చే కొద్దీ సహజంగానే మన శరీర రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు మహిళల్లో లేదా పురుషుల్లో మాత్రమే ప్రత్యేకంగా వస్తాయి. ఇంకా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి వ్యాధులు జన్యుపరమైన లోపాల వల్ల వస్తాయి. కాబట్టి మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు, కానీ మరికొన్నింటి నుంచి మనం కాపాడుకోలేము. సో, ఇప్పుడు మనకు సాంక్రమిక వ్యాధులు మరియు అసాంక్రమిక వ్యాధుల మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం తిరిగి మన వ్యాధుల జాబితా దగ్గరికి వాటిని సరైన విధంగా 2 వర్గాలుగా వర్గీకరిద్దాం. ఇక్కడ సాంక్రమిక వ్యాధులకు తెలుపు రంగును, అసాంక్రమిక వ్యాధులకు పసుపు రంగును వేద్దాం. మొదట టైఫాయిడ్. ఇది బ్యాక్టీరియా వల్ల కలుషిత నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది, కాబట్టి ఇది సాంక్రమిక వ్యాధి, అంటే అంటువ్యాధి. తర్వాత డయాబెటిస్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వస్తుంది, కానీ ఇది వ్యాధి జనకాల వల్ల కాదు, కాబట్టి ఇది అసాంక్రమిక వ్యాధి. ఇంకా కోవిడ్-19 వైరస్ వల్ల వచ్చి చాలా వేగంగా వ్యాపించింది, కాబట్టి ఇది ఒక సాంక్రమిక వ్యాధి. తర్వాత మలేరియా. మలేరియా దోమల ద్వారా ఒకరి నుండి ఇంకొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది, కాబట్టి ఇది సాంక్రమిక వ్యాధి. తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇది జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది, కాబట్టి ఇది అసాంక్రమిక వ్యాధి. ఇంకా కలరా. కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది, ఇది సాంక్రమిక వ్యాధి. తర్వాత హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు. ఇది వ్యాధి జనకాల వల్ల రాదు, కాబట్టి ఇది అసాంక్రమిక వ్యాధి. చివరగా క్యాన్సర్. మనకు తెలుసు కదా, జీవశాస్త్రంలో ఎప్పుడూ కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇక్కడ క్యాన్సర్ కూడా అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు. సాధారణంగా క్యాన్సర్ ఒక అసాంక్రమిక వ్యాధి, అంటే ఇది జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది. అయితే కొన్నిసార్లు క్యాన్సర్ వైరస్ వల్ల కూడా రావచ్చు. ఉదాహరణకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల స్త్రీలలో సర్వికల్ క్యాన్సర్, అంటే గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి క్యాన్సర్ 2 వర్గాల్లోకి వస్తుంది.
అందుకే దీనికి ఆరెంజ్ రంగుని వేద్దాం. సో, చూసారుగా ఈ విధంగా వ్యాధుల కారకాలు, వ్యాపించే విధానాలను బట్టి మనం వీటిని సాంక్రమిక, అలాగే అసాంక్రమిక వ్యాధులుగా చాలా సింపుల్‌గా వర్గీకరించవచ్చు.